డిస్రెస్పెక్ట్ చేస్తే అది నీ ప్రకారంగా తప్పు. నువ్వు చేస్తే ఒప్పు. అలాగే బిహేవ్ చేస్తావు. I don't care whatever you play. ఆడుకుంది యష్మిన్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి నోరు జాతే వేరేలాగా ఉంటది. వస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఈరోజు జరిగిన నామినేషన్ ప్రాసెస్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్, ఈ ఒక్క ఎపిసోడ్ చాలు నిఖిల్ విన్నర్ అవుతాడ్రా అని అనిపించడం. నిఖిల్ ఫ్యాన్స్ అయినా కానీ వేరే యాంటీ ఫ్యాన్స్ అయినా కానీ, ఎందుకంటే ఈరోజు మనకు క్లియర్ కట్గా అర్థమైంది గౌతమ్ ఎంత చిల్లరగాడ్రా వీడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే వీడు గెలవలేకపోతున్నాడు అన్న ఇంటెన్షన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంద్రా మాటలు సుత్తిగాని వారా. సో ఈరోజు నిఖిల్ చూపించిన ఫైర్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ చూపించుంటే గౌతమ్ ఈ పాటికి తట్ట బుట్ట చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అది చూపించకపోవడం వల్లనే ఇక్కడ దాకా వచ్చిండని అనిపించింది. అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. కానీ ఇప్పుడు నుంచి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. నీ అవ్వ అస్సలు తగ్గేదే. గౌతమ్ గేమ్ను క్లియర్గా నిఖిల్ అబ్జర్వ్ చేశాడు ఇన్ని రోజులు. సరే ఎందుకులే చెప్పడం ఎందుకులే అని చూసినట్టుగానైతే క్లియర్గా అర్థమైంది. ఈరోజు అల్టిమేట్ ఫైర్ అనిపించింది. ఒక్క మాట కూడా తప్పైతే అస్సలు లేదు. సో వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటే 100% గౌతమ్దే. సో గౌతమ్ చెప్తా ఉన్నాడు, అసలు ఆ మాట పలకడానికి కూడా నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. కానీ ఎంత చిల్లరంటే చిల్లర మాటలు అనిపించింది. అమ్మాయిలను వాడుకున్నావు, యష్మిని వాడుకున్నావు, నువ్వు నిఖిల్ అన్నదేమో ఆట ఆడుకున్నావు అంటే ప్రేరణని సిల్లిగా చేసి ఎంత ఆట ఆడుకున్నావో అని అన్నదానికి వీడు వాడుకున్నావు అని చెప్తా ఉన్నాడు. ఒక మాట మాట్లాడేటప్పుడు వింటే క్లియర్గా అర్థమవుతుంది. వినకుండా కయ్య ఒరుకుంటా గాలి ఒరితే అంటే చెప్పే పాయింట్ అప్పుడు తప్పైనప్పుడు గౌతమ్ ఏం చేస్తాడంటే గట్టిగా అరుస్తాడు. అరిచి అక్కడిక్కడ తిరుగు, నువ్వు నాకు చెప్పు చెప్పిన పాయింట్ని క్లియర్గా దాని మీద డిఫెండ్ చేసుకోడు. ఇంకో ఏదో పాయింట్ తీసుకొస్తాడు. ఆ పాయింట్ గురించి మాట్లాడుతూ ఏదేదో చేస్తూ ఉంటాడు. ఆయన ప్రయత్నం అంతా కూడా ఏంటంటే అవతలని మాట్లాడించొద్దు, వానికంటే నేను తోపు, నేను అరిస్తే నేను తోపు అని అనుకుంటాడు. కానీ కరెక్ట్ పాయింట్ ఉంటే అప్పుడు నువ్వు అరిచినా కానీ అది జనాలకు అర్థమవుతుంది. ఈరోజు నిఖిల్ మాట్లాడుతుంటే గౌతమ్ మాట్లాడుతుంటే వీళ్ళిద్దరి కన్వర్జేషన్లో అక్కడ ఉన్న హౌస్ మేట్సే చెప్పారు గౌతమ్ నువ్వు తప్పు చేస్తున్నావు అని రోహిణి చెప్పింది. క్లియర్ కట్ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు రోహిణి అండ్ అవినాష్ కూడా. ఈరోజు అసలైన నిఖిల్, దమ్మున్న నిఖిల్ బయటకు వచ్చాడు. కప్పు ఎత్తే దమ్ము ఎవడికి ఉంది అని నాగార్జున గారు అడిగారు కదా, ఈరోజు చెప్తున్నా ఇంకా 2 వారాలు ఉంది. కప్పు ఎత్తే దమ్ము నిఖిల్కి తప్ప ఎవ్వడికి లేదు, ఇది ఫిక్స్. గౌతమ్ ఫ్యాన్స్ హట్ అయినా కానీ గౌతమ్ ప్లానింగ్ గురించి క్లియర్ కట్గా చెప్తా. కొన్ని వీడియో ప్రూఫ్స్ కూడా నీకు ఈరోజు ఈ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. గౌతమ్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఇప్పుడు యష్మిని వాడుకున్నావు అది ఇదని ఏదో అంటా ఉన్నాడు. ఓకే, యష్మితో నువ్వు ఇట్లా చేసావు, నీ వలన వెళ్ళిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. యష్మిని రాగానే వచ్చిన ఫస్ట్ వీకే యష్మితోటి చెప్పిన ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, అది చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఉన్నది ఒక జెన్యున్, అంటే నీ మీద ఒక లైకింగ్ వచ్చి, సో నాకు కైండ్ ఆఫ్ క్రష్ అనుకో. సో అది వచ్చి అండ్ నిజంగా నువ్వు నాకు క్యూట్ అనిపించి సో ఆ స్టేజ్లో ఉంది. సో ఆబ్వియస్లీ అది నాకు నువ్వు అందరిలో స్పెషల్ అనిపిస్తావు కాబట్టి. సో చూశారు కదా గౌతమ్ ఏం చెప్పాడు. గౌతమ్కి ఆల్రెడీ తెలుసు నిఖిల్ అండ్ యష్మి వీళ్ళ ఫ్రెండ్షిప్ గట్టిగా ఉంది, వీళ్ళు ఆల్రెడీ క్లోజ్గా ఉన్నారు. నేను వెళ్ళి ఏదో ఒకటి అక్కడ ట్రై చేసినట్టుగా చేస్తే నిఖిల్కి నాకు ఆ రైవల్రీ వస్తుంది. తన టార్గెట్ అంతా కూడా నిఖిలే ఫస్ట్ నుంచి కూడా. మీరు సింపుల్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. గౌతమ్ ఫ్యాన్స్ మీకు బుర్రుంటే మీరు అసలు ఓవర్ యాక్షన్ కామెంట్ చేస్తూ ఉన్నారు. అరే జఫాగలరా, మీకు ఒక్కటే చెప్తున్నా, నిఖిల్ టాప్ 2 కంటెస్టెంట్ అంటే సెకండ్ ఫైనలిస్ట్కి నిఖిల్ అర్హుడు కాదా గౌతమ్ దృష్టిలో? మరి రోహిణి ఏంటి గ్రూప్ గేమ్ అని సొల్లు మాటలు చెప్తా ఉన్నారు. మరి రోహిణి అసలు నామినేషన్లకే వెళ్ళలేదు. ఆవిడ అసలు సేవ్ అవుతుందా, ఉంటుందా, ఊడుతుందా అనేది కూడా ఎవరికి తెలియదు. సో అలాంటి కంటెస్టెంట్ రోహిణి టాప్ 2కి డిజర్వ్డ్ అంట, కానీ నిఖిల్ కాదంట. టాస్క్లలో కింగ్ అంటే నిఖిల్, అది అందరికీ తెలుసు. బయట చూసొచ్చినావు నువ్వు కూడా, గౌతమ్ కూడా చూసొచ్చాడు. సో గౌతమ్కి తెలుసు కదా నిఖిల్ ఆట ఏంది, నిఖిల్ ఎట్లా ఆడుతా ఉన్నాడు, నిఖిల్ ఫ్యాన్ బ్యాస్ ఏంది అని అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా నువ్వు టాప్ 2లో పెట్టడానికి ఇష్టపడలేదంటే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే విష్ణుప్రియ గౌతమ్ని తీసేసింది. సో నేను ఎట్లాగ పోయాను, నిఖిల్ వెళ్తే ఒకవేళ వాడిగా సేఫ్ అయిపోతాడేమో, విన్నర్ అయిపోతాడేమో అన్న ఇంటెన్షన్ నిఖిల్ని ఎట్లాగైనా లాగాలే
అనేది ఒక మైండ్లో పెట్టుకొని కావాలనే నిఖిల్ని టాప్ 2 కాదు అని ఆ కాల్చడానికి నామినేట్ చేశాడు. సో ఇది ఇక్కడే అర్థమవుతుంది మనకు నిఖిల్ మీద ఎంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు గౌతమ్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇలాంటి సిల్లీ గేమ్స్, సుత్తి ఆట, సుత్తి ప్లానింగ్ ఏదైనా ఉందంటే అది గౌతమ్దే. సో యష్మి గురించి అన్నారు. మరి యష్మికి వచ్చి ఎందుకు నాకు ఇది ఇట్లా ఉంది, నాకు ఫీలింగ్ ఉంది, లేకపోతే ఇట్లా ఉంది, నాకు క్రష్ అది అని ఎందుకు చెప్పాడు? వై? బికాస్ యష్మిని ట్రై చేసినట్టు చేస్తే నిఖిల్ కాలుతుంది, వీళ్ళ బాండ్ని చెడగొడవచ్చు. అప్పుడు నిఖిల్ వర్సెస్ నేను అయితా అంటే నిఖిల్ని టార్గెట్ చేయాలంటే ఇక్కడి నుంచే తవ్వుకుంటూ పోవాలరా అనేది క్లియర్ కట్ మైండ్ సెట్ వాడిది. అంతకు మించి ఏం లేదు. సో ఎందుకు నిఖిల్ విన్నర్ అవుతాడు అని బల్ల గుద్ది నేను చెప్తా ఉన్నానంటే గౌతమ్ గేమ్ ప్లాన్ గురించి చెప్తా చూడండి. పాయింట్ 1గా చెప్తా. ఫస్ట్ 1 వచ్చాడు, నిఖిల్ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేశాడు, యష్మిని ట్రై చేశాడు. ఫస్ట్ పాయింట్ అది, తన ఫస్ట్ ప్లాన్ అది. నెక్స్ట్ రెడ్ టవల్ ఎందుకు కట్టుకోవాలి? హౌస్లో ఉన్నప్పుడేమో నార్మల్గా ఉంటాడు, నామినేషన్స్ వచ్చే వరకు రెడ్ టవల్ కట్టుకుంటాడు. రెడ్ టవల్ ఎందుకు? ఒక రెబలిజం లాగా, ఒక పీకే ఫ్యాన్స్ని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఒక వైబ్ని తీసుకురావడానికి రెడ్ టవల్ కడతాడు. సో రెడ్ టవల్ కట్టకుండా మాట్లాడొచ్చు కదా. మరి నువ్వు అంత తోపున్న కంటెస్టెంట్, నువ్వు అంత టాప్ ప్లేయర్ కదా, నువ్వు గేమర్ కదా, అలాంటప్పుడు నీకు భయం ఎందుకు? ఈ టవల్స్ కట్టడం ఇదంతా ఎందుకు? అది పోయింది. తర్వాత ఎక్కడైతే తనకు నెగిటివ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఉమెన్ కార్డు యూజ్ చేస్తాడు. అమ్మాయిలను నువ్వు అట్లా ఏంటి హార్ష్గా లాగినావు, అమ్మాయిల మీద యాటిట్యూడ్ చూపించినావు అది అని. అరే వాళ్ళని గేమ్రా బాబు, అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే క్లియర్ కట్గా చెప్పారు, ప్రేరణ అండ్ యష్మి నిఖిల్ గురించి. అది గేమ్లో జరిగింది, నీకెందుకు రా బాబు, మాకు లేని బాధ నీకెందుకు అన్నట్టుగా క్లియర్గా చెప్పారు. అయినా కానీ వదలట్లేదు. ఉమెన్ కార్డ్స్ యూజ్, ఈరోజు నామినేషన్లో కూడా లాస్ట్ నామినేషన్లో ఉమెన్ కార్డు యూజ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పోతే తన పాయింట్ ఏదైతే తప్పు ఉంటుందో అప్పుడు గాలి గందరగోళం చేసి ఆ పాయింట్ని పక్కకు పెట్టేసి లేని పాయింట్స్ని ఏదో ఉన్నట్టుగా ట్రిగ్గర్ చేస్తూ ఒక మనిషిని ట్రిగ్గర్ చేసి క్లియర్గా తన పాయింట్స్ని డైవర్ట్ చేయడానికి క్లియర్ కట్గా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ గ్రూప్ గేమ్ కాదు, నేను సోలో గేము అని అదొకటి పెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే గ్రూప్లో ఆడితే నన్ను ఆ గుంపులో గోవిందలాగా అనుకుంటారు, నేను సోలోగా ఆడాలి అని చెప్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు నబీల్ నామినేట్ చేసినప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా మచ్చా, నువ్వు నా ఇట్లా నామినేట్ చేయడం నాకు నచ్చలేదంటే మరి నువ్వు సోలో గేమ్ కదా, నీ మీద అందరు పడతారు. అప్పుడు మరి నువ్వు నబీల్ నుంచి సపోర్ట్ ఎందుకు కోరుకుంటున్నావు? అప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి అవతల వ్యక్తి నుంచి కోరుకుంటున్నట్టే కదా. సోలో గేమర్ అయితే అట్లా ఎందుకు కోరుకోవాలి? సో తన దాకా వచ్చే వరకేమో ఇది సోలో, లేకపోతే గ్రూపు. అస్సలు గ్రూప్ గేమ్ అని ఎత్తడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను సోలో ప్లేయర్ అని చెప్పుకోవడానికే గ్రూప్ గేమ్ అనేది ఎత్తాడు. క్లియర్ కట్ పాయింట్స్ అవి. సో బయటకు వచ్చిన తర్వాత తేజ సపోర్ట్ చేస్తూ ఉన్నాడా లేదా గౌతమ్కి అనేది తర్వాత సంగతి. సో ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తేజ సపోర్ట్ చేస్తున్నట్టే తేజ కూడా ఫేక్ గాడే నా దృష్టిలోనైతే. ఎందుకంటే లోపల సపోర్ట్ చేయాలి, నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేయాలి. లోపలనేమో ఆ గౌతమ్ ఇది అది, వీని ప్లాన్ ఇది అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్ బజ్ చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకి గొడవలు ఎక్కువైతాయేమో అని చెప్పేసి ఎందుకు గోడ అనవసరంగా అని మరి సపోర్ట్ చేద్దామని చెప్పడం అనేది, అట్లా చేస్తే తేజ కూడా 100% ఫేక్ గేమరే అనేది నా దృష్టిలో నా ఒపీనియన్. సో ఇవన్నీ పాయింట్స్ని కన్సిడర్ చేస్తే గౌతమ్ ఈరోజు నిఖిల్ని ఆ ట్రిగ్గర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో కావాలనే గెలికినట్టుగానైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇదొక్కటి బట్టి మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా గేమ్లలో టాపరు, క్యారెక్టర్ పరంగా సూపరు, అండ్ ప్రతిదీ ఏ విషయమైనా కానీ మంచితనంలో గ్రూప్ గేమ్ ఆడినా కానీ ఏది ఆడినా కానీ నిఖిల్ తన క్యారెక్టర్ని ఎక్కడా కోల్పోలేదు, తన గేమ్ని ఎక్కడ వదలలేదు. ఇంతమంది చెప్పి సోనియా చెప్పినా సీత చెప్పినా ఎవడని చెప్పినా కానీ నిఖిల్ ఆడింది ఏంటి అనేది జనాలకు క్లియర్ కట్గా తెలుసు. ఓన్లీ నేనేదో గొప్ప అని చెప్పుకోవడానికి గౌతము లేని ఉన్నట్టుగా సృష్టించి గొడవలు పెట్టుకోవడానికి, అంటే టాప్ ప్లేయర్ తోటే కొడితే మనం సెకండ్ అన్న వస్తాంరా అన్న ఇంటెన్షన్ అయితే క్లియర్ కట్గా కనపడింది. గౌతమ్ అయితే సుత్తి ప్లాన్ అనిపించింది నాకైతే. వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ కృష్ణ. రన్నర్ కూడా అయ్యే అర్హత అస్సలు లేదు గౌతమ్కి. సో ఈరోజు చెప్తున్నా, గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక దమ్ముంటే కామెంట్ చేయండి ఎందుకు ఏంటి అనేది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.